మళ్ళీ ఒక కథ పట్టుకుని వచ్చానండి. కథ అన్నాను కదా అని శివపురాణం చెప్తావా తల్లి, మేమెప్పుడో చదివేసున్నాము అనుకోకండి. ఒక మంచి కథ చెబుతాను. ఒక శివాలయం ముందు ఒక సాధువు కూర్చుని ఉంటాడండి. గుడిలోనికి వస్తున్న వాళ్ళని అడుగుతాడు, ఏం తెచ్చావయ్యా అని. అట్టిపళ్ళు తెచ్చాను స్వామి అంటారు. వెనకాల వస్తున్న ఇంకొకరిని ఏం తెచ్చావయ్యా అంటే కొబ్బరికాయ పువ్వులు తెచ్చానండి అంటాడు. ఇంకొకరిని అడుగుతారు, ఏం తెచ్చావమ్మా అని. నైవేద్యం వండుకొచ్చాను స్వామి అని చెబుతుంది. ఆహా అవునా, ఇవన్నీ ఎందుకు తెచ్చారమ్మా మీరు అని అడుగుతాడు చిన్న చిరునవ్వుతో. దానికి వాళ్ళ సమస్యలు చెప్పడం మొదలు పెడతారు. ఆపండమ్మా, తాళం ఎక్కడ ఉంటే తాళం చెవి అక్కడే ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. మీరు గుడిలో ఉన్నంతసేపు ఎంత మౌనంగా ఉంటారో నా తండ్రి శివయ్య ముందు, అదే మౌనంతో వెళ్ళండి ఇంటికి, అదే మౌనంతో జీవించండి. నోటికి తాళం వేయండి, ఆలోచనలో పరిష్కారం అనే తాళం చెవి దొరుకుతుంది. మౌనం సమస్యలని తగ్గించడమే కాదు, సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.